ప్రైజ్ ది లార్డ్. రాత్రికాల ప్రార్థన. కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, క్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మరోసారి నీ సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనాలు. నీ దాసునిగా నీ బిడ్డల పక్షమున ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు నాయన, స్తోత్రాలు. ప్రభువా నీకు వందనాలు నాయన, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. బిడ్డలకు నువ్వు చేసిన ఉపకారములను బట్టి, మేలులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చిన రక్షణను బట్టి, సంతోషాన్ని బట్టి, సౌఖ్యాన్ని బట్టి, సుఖాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, దీవెనలు బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన వ్యాపారములను బట్టి, పనులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారికి ఇచ్చిన ఉద్యోగములను బట్టి నీకు స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, వందనాలు, స్తోత్రాలు. వారికి ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి నాయన స్తోత్రాలు. కుటుంబాన్ని, బంధుమిత్రులను బట్టి, వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి, ఆత్మ వరాలను బట్టి, కృపా వరాలను బట్టి, తలంతులను బట్టి, క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు దేవా నీకు స్తోత్రాలు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకే ఈ లోకానికి వచ్చిన రక్షకుడు ప్రభు నీకు స్తోత్రాలు. మరోసారి బిడ్డలను మీరు ఆదరించండి, బలపరచండి. రాత్రికాల సమయంలో వారికి క్షేమమును దయచేయండి, కృప విస్తరింపజేయండి. వారిలో మారు మనసు లేని వారికి మారు మనస్సు దయచేయండి. వ్యసనాలతో నాయన ఇబ్బంది పడుతున్న వారిని ఆ వ్యసనాల నుండి విడిపించండి నాయన, స్తోత్రాలు. తాగుడు, సిగరెట్టు, గుట్కా, పాన్ పరాగ్, పేకాట, వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు వాటన్నిటిలో నుండి విడిపించండి. దేవాన్ని విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు దేవానికి స్తోత్రాలు. ఏ ఆత్మ నశించిపోవడం నీ చిత్తం కాదు కనుక ప్రభా నీకు స్తోత్రాలు. నాయన బిడ్డలను రక్షించి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. మారు మనసు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగించండి. పశ్చాత్తాప హృదయం దయచేయండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వరదిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరము పొందుతాడన్నావు దేవా, స్తోత్రాలు. ఆ రీతిగా నాయన వారి అతిక్రమములు నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి నాయన స్తోత్రాలు కనికరింపబడి దీవించబడినట్లు, ఆశీర్వదించబడినట్టు సాయం చేయండి. గృహాల చుట్టూ కంచి వేయండి. యేసు రక్తాన్ని ప్రోక్షించండి. దూతలు కావలిగా ఉంచండి. ఈ రాత్రికాల సమయంలో మీ కృప, క్షేమము, కరుణ, కటాక్షములు మీరు దయచేసి మీ నామానికే మహిమ పొందుకొనుమని యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. 8 తర్వాత లైవ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీలో లైవ్లో రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.